టీవీ9 ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన 2 రోజుల గ్లోబల్ సమ్మిట్కి దేశ విదేశాల నుంచి అతిరథ మహారథులు హాజరయ్యారు. వాట్ ఇండియా థింక్స్ టుడే, విశ్వగురు, హౌ నియర్ హౌ ఫార్ అనే థీమ్తో జరిగిన ఈ సమ్మిట్లో అనేక అంశాలపై వక్తలు తమ అభిప్రాయాల్ని సూటిగా చెప్పారు. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ సహా పలువురు కేంద్ర మంత్రులు, యువ ఎంపీలు, బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కెమెరూన్, అపోలో గ్రూప్ మెడికల్ డైరెక్టర్ అనుపమ్ సిబాల్తో పాటు గోపీచంద్, భాయిచుంగ్ భాటియా, అంజుబాబీ జార్జ్ వంటి క్రీడా దిగ్గజాలు హాజరయ్యారు. అగ్నిపథ్పై దేశంలో అపోహలు సృష్టిస్తున్నారన్నారు రాజ్నాథ్ సింగ్. టీవీ9 గ్లోబల్ సమ్మిట్ లో అగ్నిపథ్ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. ఆర్మీలో ఓ కొత్త విప్లవాత్మక మార్పు కోసమే ఈ స్కీమ్ తీసుకొచ్చామన్నారు. గత 2-3 చర్చించిన తర్వాత కేంద్ర సర్కార్ అగ్నిపథ్ తీసుకొచ్చిందన్నారు. हमारी सरकार ने अग्निपथ योजना प्रदेश के सामने जो है प्रस्तुत किया है और यह योजना इस देश की आर्म्ड फोर्सेज में रिक्रूटमेंट की जो प्रोसेस में क्रांतिकारी बदलाव लेकर आई है. अब इसको लेकर कुछ लोगों के द्वारा भ्रांति पैदा की जा रही है, अथवा हो सकता है एक नई स्कीम होने के कारण लोगों के अंदर इसमें कोई भ्रांति पैदा हो रही है. लेकिन इस योजना के अंतर्गत हमारी सरकार ने सबसे राय परामर्श करने के बाद और वर्षों से, लगभग 1.5-2 वर्षों से लगातार इस विषय पर हमारे प्रधानमंत्री जी चर्चा करते रहे. जो हमारे एक्स सर्विसमैन हैं उनके साथ भी चर्चा हुई है. एक कंसेंसस बनने के बाद ही यह निर्णय लिया गया है. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఈడీ విచారించిన అంశాన్ని ప్రస్తావించారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. మన దేశం నుంచి 2,000 కోట్లు తీసుకుపోయి ఎవరు అడగకూడదంటే ఎలా అని ప్రశ్నించారు ప్రధాన్. आप बड़े घर के लोग हो, इसीलिए आप कहोगे कि हमें नहीं पूछना चाहिए, हम राष्ट्रीय संपत्ति हैं, आप देश की 2,000 करोड़ रुपया की संपत्ति ले जाओगे, आप कानून के ऊपर हो क्या? కాంగ్రెస్ కు కేజ్రీవాల్ కు చురకలు వేశారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్ స్పేస్ ఇనెప్ట్ కరప్ట్ అని విమర్శించారు. Kejriwal is trying to occupy the Congress space in Indian politics. So what is the Congress space in Indian politics? Inept and corrupt. కరోనాని ఎదుర్కోవడంలో భారత్ సమర్థంగా వ్యవహరించిందన్నారు అపోలో మెడికల్ డైరెక్టర్ అనుపమ్ సిబాల్. Overall response, I think we did really well. Look at the size of our population, look at how diverse the population is. You know, we have patients or individuals living in far-flung areas. So it really was about using technology. Let's start with Arogya Setu. It had 100 million downloads in 14 days, the highest ever for any app. నిన్న ఇవాళ 2 రోజుల పాటు జరిగిన టీవీ9 గ్లోబల్ సమ్మిట్ అతిరథ మహారథుల హాజరుతో కీలక అంశాలపై చర్చకు వేదికైంది.